హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన ఛాలెంజ్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. మనం అసలు ఈ రోజు ఏం ఛాలెంజ్ చేస్తున్నామంటే చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. ఎప్పుడు కూడా మనమైతే ఫుడ్ అంతా ముందట పెట్టుకొని లపా 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 మెక్కుతాం కదా, కానీ ఈ రోజు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేయబోతున్నాం ఛాలెంజ్. చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ లో 3 రౌండ్లు ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్కలాగా అయితే చేయబోతున్నాం. ఫుల్ ఫన్ ఉంటుంది. ఈరోజు మాలో ఉన్న రియాలిటీని మొత్తం బయటికి తీస్తామన్నమాట కదా. ఫుల్ ఫన్ అంటే ఫన్, మీకు ఎలా ఎంటర్టైన్ చేయాలని మేమైతే ఫుల్ ఆలోచిస్తున్నాం. మంచి ప్లాన్ చేసిన ఈరోజు పక్కా పండు ఫుల్ నవ్విద్దాం వీళ్ళని. ఓకేనా? మస్తు రోజులైంది మిమ్మల్ని నవ్విపియక. మేము ఎప్పుడు కూడా రోజు ఫుడ్ పెట్టుకొని ఓకే స్టార్ట్ చేస్తున్నాం, ఏమేమి ఫుడ్ అని చెప్తున్నాం, తింటున్నాం. కానీ ఈరోజు అట్లా కాదు, ఫుల్ ఫన్ ఉండబోతుంది. స్టార్టింగ్ లో మన వీడియోస్ లో ఎంత మీరు నవ్వుకునే వాళ్ళు అంతకు మించి నవ్వించబోతున్నాం కదా. అవును. ఈ 3 రౌండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కలా ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఓకే. మరి ఇప్పుడైతే మేము బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. మన ఫేవరెట్ చికెన్ బిర్యానీ. నాకైతే ఊరిపోతే నోట్లోంచి నీళ్లు కారుతాయి. బిర్యానీ అంటే ఎవరికి గారకుండా ఉంటుంది కదా, ఫుల్ టేస్ట్ ఉంటది. ఓకే, లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఇంకా వెళ్ళి మరి బిర్యానీ తెచ్చుకుందాం నాడు. అదే అంతలోపు మేము బిర్యానీ తీసుకొని వస్తాం. మీరు అంతలోపు ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫాస్ట్ గా చేసేసుకోండి. సో గైస్, మన ఫేవరెట్ బిర్యానీ అయితే వచ్చేసింది. వేడిగా ఉంది, ఫుల్గా కుమ్మే వచ్చిన రోజు. నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ నాకైతే చాలా ఇష్టం. దాన్ని చూస్తేనే దాని స్మెల్ నోట్లోంచి ఊరిపోతున్నాయి నీళ్ళు ఆ స్మెల్కే కదా. గైస్, ఈ ఛాలెంజ్ లో 3 రౌండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్కలా ఉండబోతుంది. క్రేజీగా ప్లాన్ చేసినాం. ఫుల్ క్రేజీ ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క క్వశ్చన్స్ ఉంటాయి. మా చెల్లి నన్ను క్వశ్చన్స్ అడుగుతాయి, ఫన్నీ క్వశ్చన్స్. నేను మా చెల్లిని క్వశ్చన్స్ అడుగుతా, తను ఆన్సర్ చేస్తుంది. ఎలా ఉండబోతుందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ క్రేజీ ఉంటుంది, ఫుల్ నవ్వుకోవచ్చు. ఓకేనా? ఓకే. మరి లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మన బిర్యానీ అయితే వచ్చేసింది. చూడండి, సేమ్ వేసుకొని వచ్చినాం బిర్యానీ. నాకైతే ఈ స్మెల్కి నోరు ఊరిపోతుంది. సూపర్ ఉంది కదా. గైస్, ఈ రోజు ఛాలెంజ్ లో 3 రౌండ్స్ ఉంటాయని చెప్పిన కదా. ఫస్ట్ రౌండ్ అన్నమాట ఇది. ఈ ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే మనము చేత్తో తింటాం కదా ఎప్పుడు కూడా. ఈ రోజు చేత్తో కాదు, స్పూన్స్ తో తినేయాలి. అది కూడా 1 minute 30 seconds లోపు. ఓకేనా? 1 minute 30 seconds లో ఎవరిదైతే మొత్తం అయిపోయి ఉంటుందో వాళ్ళే విన్నర్. ఈ రౌండ్ విన్నర్. ఓకేనా? ఒకవేళ మిగిలింటాయి కదా ఇంకా 2 రౌండ్స్ నేను వినేద్దా చూద్దాంలే. కానీ ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మా చెల్లికి అయితే ఒక క్వశ్చన్ అడుగుదాం. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం. ఇది ఇంకొక క్వశ్చన్ ఉంది కూడా దీనికి. నేను ఇందాక చెప్పిన కదా, ప్రతి రౌండ్ కి క్వశ్చన్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ ఉంటదని. డిఫరెంట్ ఉంటదా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు దేవుళ్ళు చిట్టి దేవుళ్ళు అంత లేపుతుంది. అసలు నమ్మకూరి గైస్ చెప్పదంటవా, వాళ్ళ వల్లనే మనం ఈ పొజిషన్ లో ఉన్నాం. నిజమే. ఓకే, మా చెల్లి ఫస్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చేసేసింది. ఇక చాలా స్టార్ట్ చేసేస్తావు. మరి చేసేస్తా. నువ్వు చేస్తావా నేను చేయాలనా? చెల్లెలే ఫస్ట్, ఎందుకంటే బిర్యానీ లవర్వి కదా నువ్వు. అవును, అందుకే ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేస్తున్నా. నేనే స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి టైమర్ ఇక్కడ ఉంది. 1 minute 30 seconds స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో స్టార్ట్. పండు, నాకు ఒక బుక్క పెట్టావా ప్లీజ్? మే అన్నం వేడికి వచ్చిందా? ఎందుకు అంతగానో కుక్కుంటున్నావు? ఆ టైమర్ ఇప్పుడే స్టార్ట్ చేసింది. పండు, ఒక అన్నం బుక్క పెట్టి మే. మాట్లాడుతున్నా కదా, గొంతు పట్టుకుంటుందా? తిడు మరి. పండు, అన్నం ఏడికి వచ్చిందా? మమ్మీ నైట్కి కూడా అన్నం వండుతూ వచ్చిందా? ఎందుకు గైస్ ఇంతగా తింటుంది? అవ్వా, మే అన్నం పారిపోతున్నట్టు వేస్తుంది. పండు, అది నీ దగ్గరనే ఉంచిందా? అంతా కుక్కుంటుంది, నోట్లో పట్టకపోయినా కానీ కుచ్చేసుకుంటుంది. టైం
చిన్న ఇంకా 39 సెకండ్సే ఉంది. అమ్మో అయిపిస్తుంది ఏంది కొంపదీసి. అమ్మా నేను ఓడిపోతానేమో ఈ రౌండ్లో. గంత పట్టుకుంటుంది దేవుడా, ఓడిపోవాలి మా చెల్లె ఈ రౌండ్లో. ఇంకా 20 సెకండ్స్. 20 సెకండ్సే ఉంది చిన్న. అమ్మా అయిపోయింది గైస్, నేను పక్కా ఓడిపోతా. మనిషివా లేకపోతే మృగానివా? మానవ మృగం. అయిపోయింది. అమ్మో టైమర్ కరెక్ట్ 1 minute 30 secondsలో ఫినిష్ చేసేసింది. ఇంకా 2 seconds ఆగి మిగిలినాయి. అమ్మా 1 minute 28 secondsలో అయిపోయింది. బిర్యానీ మాత్రం సూపర్. ఎందుకు అంతలో కుక్కున్నావు? విన్నర్ కావాలి కదా మరి. అన్నం ఏడికి పోదు కదా. ఎక్కడ ఒక్కపోని టైం అయిపోతుంది. తర్వాత తినేసి గెలుద్దామని తిన్నా. అవునా? అంతే మరి. ఓకే గైస్, పండు 1 minute 30 secondsలో తినేసింది. మొత్తం ఫినిష్ చేసేసింది చూడండి. ఇప్పుడు నేను తింటానో లేదో. స్టార్ట్ చేయి. నాకు భయం వేస్తుంది. స్టార్ట్ చేయి బే. స్టార్ట్ చేయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అక్క స్టార్ట్ చేయబోతుంది. 1 minute 30 secondsలో తింటదా తిన్నదా చూసేద్దాం. ఇందాక నాకు క్వశ్చన్ అడిగింది కదా, నేను కూడా అడగకపోతే ఎట్లుంటది? అడుగుతుంది ఇప్పుడు మా అక్కని క్వశ్చన్. అడగాల? ఏంటా క్వశ్చన్? ఇప్పుడు వచ్చి నీ దగ్గరికి ఎవరైనా సెల్ఫీ అడిగితే ఇస్తావా నువ్వు? ఎవరైనా ఎందుకు వచ్చి నన్ను అడుగుతారు? సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఇస్తా. ఎందుకు ఇవ్వను? ఫ్యూచర్ లో వచ్చి అడిగితే ఇప్పుడు ఎట్లనే ఇస్తున్నాం కదా. ఎవరైనా బయటకు పోతే మమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపడుతున్నారు. అడిగితే సెల్ఫీ ఇస్తున్నాం. ఇంకా ఫ్యూచర్ లో మంచి స్టేజ్ పోయినా కూడా ఎందుకు ఇవ్వను? ఖచ్చితంగా ఇస్తా. మీ వల్లనే కదా నేను ఈ స్టేజ్ లో ఉన్నది. మీరు అడిగిన తర్వాత నేను ఇవ్వకపోతే ఎట్లుంటది? మిమ్మల్ని ఫీల్ చేయడం మాత్రం అస్సలు జరగదు. ఎవరైనా సరే, నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ మీరు వచ్చి నన్ను సెల్ఫీ అడిగితే ఖచ్చితంగా ఇస్తా. నన్ను కానీ మా చెల్లెని కానీ. ఓకేనా? ఓకే. మరి ఇంకా ఛాలెంజ్ స్టార్ట్ చేయన్నా? చేసేయి. నాకు ఆకలిస్తుంది. టైం స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసేసాయి. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అయితే స్టార్ట్ చేసేస్తున్నా. రెడీనా? రెడీ. గెలుస్తావా? ఖచ్చితంగా. ఓడిపోతావా? గెలుస్తా. చూద్దాం. చూడు. 3, 2, 1 గో. స్టార్ట్. చిట్టి కొంచెం నాకు పెట్టావా? ఇందాక నిన్న గడపలేదు, అది పెట్టావా? ప్లీజ్ 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 ప్లీజ్. ఏ మాట్లాడుతున్నావా? మాట్లాడు. ఎందుకు? చిట్టక్క ప్లీజ్ మాట్లాడు. చిట్టి, ఏ చిట్టి, టైం అయిపోతుంది. చిట్టి కొంచెం ప్లీజ్. చిట్టి మాట్లాడవా? ఇది మాట్లాడు. పిచ్చిదానా ఏమన్నా నీకు? అలా పెట్టు. అలా పట్టుకోవద్దు నువ్వు. అలా ఉంటుంది చిట్టి. అలా పెట్టు. పట్టుకుని మంచుకొచ్చి మెల్లగా నచ్చు కదా. వాటర్ అయ్యాతే మెల్లగా చిట్టి చచ్చిపోతారు. ఓన్లీ 40 seconds. చిట్టి మెల్లగా దించిటి, జరా చచ్చిపోతామే. చచ్చిపోయానున్నా మరి మెల్లగా తింది కదా. మరి ఎందుకంత ఆతృత? ఏడిపోదా తిండి? అర్థమైంది, రోజు తినేది అది. ఎందుకంత ఆతృత తింటున్నావు? ఓన్లీ 20 seconds. లూజర్ లూజర్ లూజర్. 10 seconds. కొంచెం కూడా మెలిగించొద్దు. 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. అయిపోయింది. ఉన్నది ఇగో ఉన్నది. అదేం పట్టుకోవచ్చు. నాది ఏడున్నది ఇగో చూడు. ఓడిపోయింది మక్క. ఓడిపోయింది పిచ్చి మహంది. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఒక్కటే విన్ అయినా అని రెచ్చిపోకు. 2 rounds లో నేనే విన్ అయ్యి చూపిస్తా. అంత చూపిస్తా. లేదు లేదు. సరే చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లో నేను విన్ అవ్వకపోతే నా పేరు త్రివేణే కాదు. చూడు, ఉల్టా పెట్టుకోవాలా? పెట్టుకుంటా. నీవే 3 అని పెట్టుకుంటా. పెట్టుకుంటా. సరే చూద్దాం. సో గైస్ చూడండి. సో గైస్, ఫస్ట్ రౌండ్ లో అయితే మా చెల్లి విన్ అయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే ఫుల్ క్రేజ్ ఉండబోతుంది. డిఫరెంట్ ఉంటది ఖచ్చితంగా. అవునవును. ఎటు పోతాం మాకే తెలియదు. సో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ రౌండ్ ఏంటనేది సెకండ్ రౌండ్ లో చెప్తాం. ఓకేనా? ఓకే.
ఇప్పుడైతే మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ సెకండ్ రౌండ్ లో కొంచెం డిఫరెంట్ ఉంటది. ఇందాక మనం ఫస్ట్ రౌండ్ లో అయితే ఓన్లీ స్పూన్ తోటి అయితే బిర్యానీ తిన్నాం కదా, కానీ ఈ సెకండ్ రౌండ్ అలా కాదు. లెమన్ ని ఫస్ట్ తాగేసి దాని తర్వాత బిర్యానీ తినాలి. ఇదంతా 1 minute లోపే జరుగుతుంది. ఓకేనా? ఓకే. ఇది తినడము తర్వాత బిర్యానీ తినడం మొత్తం 1 minute లోపే. ఓకేనా? ఓకే, చెప్తున్నా ముందే 1 minute లోపే. సరే అంటున్నా కదా. ఓకే, ఇప్పుడు ఎవరు స్టార్ట్ అయిపోతారు? త్రివేణి. నేనా? నువ్వే. ఓకే, నేనే స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో చెల్లి స్టార్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు సెకండ్ రౌండ్ లో నేను స్టార్ట్ చేస్తా. థర్డ్ రౌండ్ లో మళ్ళీ చెల్లి స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? ఈ రౌండ్ లో ఖచ్చితంగా తింటా. విన్ అయితా. తింటా అంటున్నా ఇప్పుడు. సరే చూద్దాం. ఈ రౌండ్ లో స్పూన్ తో తినొచ్చు, లేకపోతే చేతితోటి ఇంత ముద్దలు పెట్టుకుని తినొచ్చు. ఓకే చిట్టక్క. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేయ మరి. టైమర్ 3, 2, 1 గో స్టార్ట్. మొత్తం రసం తాగేయాల. మొత్తం తిన్నావా? 40 seconds. Only 40 seconds, త్రివేణక్క. చిట్టి మెల్లది చిట్టి. 20 seconds. చిట్టక్క మాట్లాడవా ప్లీజ్ నాతో? అబ్బా ప్లీజ్ అక్క మాట్లాడు ప్లీజ్. ఎందుకు మాట్లాడు. Only 10 seconds. 9, 8, 7, 5, 4, 3, 2, 1. Time out. టైం అయిపోయినాక తిన్నావు. సరే, కొంచెం మిలిగింది. నేను చూడలేదు, లేకపోతే నేను చూస్తుంటే గొంతు అట్టుకుని వెళ్ళని తినచ్చు కదా. ఎందుకు మరి అంత ఆతృత? ఏమి చిట్టక్క? నేను ఖచ్చితంగా చిట్టి మర్చిపోయి కొంచెం ఉన్నది ఇది చూడు. దీంట్లో నేను మొత్తం తిన్నాను అనుకో, నేనే విన్నారు. దీనికన్నా కొంచెం ఎక్కువ వదిలిపెట్టింది అనుకో, నువ్వు విన్నారు. అయితే గాయస్ ఈ తినుడు ఏందో ఏమో అని కుక్కుడు గొంతు పట్టేసుకుంటుంది అస్సలు కదా. అవును అమ్మా, నాతో అయితే అస్సలు అయితే లేదు. అయినా కానీ ఈ ఛాలెంజ్లో మొత్తం అయిపించిన కొంచెం ఉంది. మా చెల్లి చూద్దాం ఎంత అయిపిస్తుందో. ఇప్పుడు ఏంటి క్వశ్చనా లేకపోతే ఏంటి? సాంగ్ పాడాలి నా మీద. నీ మీద? యస్. ఈమె మీద ఏం సాంగ్స్ ఉన్నాయి? ఏదైనా వాడచ్చు. పొగుడుకుంటానా తిట్టుకుంటా? తిట్టుకుంటా కాదు, నా ఇష్టం ఉన్నట్టు వాడతా. నా ఇష్టం ఉన్నట్టు తిట్టొద్దు మరి. తిట్టుకుంటూ వాడొద్దు. అస్సలు. సరే పాడవాలి. ఓకే, ఏం పాట పెట్టాలి? నీ ఇష్టం. నా ఇష్టమే మరి, నేను ఆలోచించు. ఓవరకే సరిహద్దులు లేవని ఈ క్షణమే తెలిసే, అందుకని చూపుల వంతెనపై హృదయం పరిగిడని. సూపర్ సాంగ్ పాడిందిరా గాయ్స్. సూపర్ సాంగ్ అంటే తిట్టుకుంటా వాడితే ఓవర్ యాక్షన్ చేస్తావు అని చెప్తున్నా. నేను కూడా నీకు చూపిస్తా. చూపియు. వచ్చి పాప గజ్జి కుక్క గజ్జి. అబ్బా, నిమ్మకాయ అయితే ఘోరం ఉన్నది. అమ్మో చిట్టి, నేను ఎట్లా తింటున్నామో చిన్న భయం అవుతుంది. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఫస్ట్ లో చచ్చిపోయినా. అది పుల్లగా ఇట్లా పళ్ళు ఇట్లా జువ్వు అంటున్నాయి. ఓకే, మా చెల్లి స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు. 1 minute లో మొత్తం తినేదా చూద్దాం. ఓకే, ఇదిగో లెమన్ పెట్టేసుకో. ఫస్ట్ పెట్టేసుకోవా? కాదు, స్టార్ట్ చేసిన తర్వాత తినాలి. స్టార్ట్ చేయి మరి. 3, 2, 1 గో స్టార్ట్. అబ్బా, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కో డైమండ్ రా. ఆ ఎక్స్ప్రెషన్ చూడాలి, చచ్చిపోతారు పండారు. మొత్తం తినాలా? ఈ లప్ప తింటది అమ్మ. ఎంటికలు కూడా తినేస్తున్నాయి. ఎంటికలు కూడా అన్నం తింటున్నాయి. ఉందిలే ఇంకా టైమర్ 30 seconds ఉంది. కానీ అయిపోయింది. డౌన్ అయిపోయింది. నేనే విన్నారు ఈ ఛాలెంజ్లో. ఇంకా 20 seconds టు గో. గాయస్, మా చెల్లి ఓడిపోవాలని కోరుకోండి.
సెకండ్ రౌండ్లో నువ్వు గెలిచిన అనుకో నేను అవుట్ అయిపోతా చిన్న. ఏయ్ అయిపోయింది టైమర్. స్టాప్. అట్లా పెట్టుకోవద్దు, అది పాపం, అది మోసం మోసం. ఇప్పుడు అది కక్కేసిన అనుకో ఓడిపోయినట్టే. కక్కోస్తే ఆ పక్క తిరిగి కక్కు, నా మీద కక్కు కాకు. ఏ ఇచ్చి విన్ అయింది సెకండ్ రౌండ్ కూడా. ఛీ ఏమన్నావు ఇందాక? ఇంకో రౌండ్ ఉంది, చూద్దాం అది కూడా. చూడు చూద్దాం చూద్దాం. చూడు నందినే విన్నారు ఈసారి. ఓకే ఇప్పుడు నువ్వు కూడా ఒక పాట పాడు నన్ను పొగుడుకుంటూ. ఓకే పాట స్టార్ట్ కరో. స్టార్ట్ కరో. ఓకే నన్ను పొగుడుకుంటూ వాడాలి, గుర్తుపెట్టుకో. ఓకేనా? మంచి పాట పాడు, ఆలోచిస్తా. మంచి పాట పాడాలి. నువ్వు ఇట్లా ఎగిరి గంతులేస్తా పాట పాడితే నేను. ఓకే ఓకే డన్, వచ్చింది. పాడు. గున్నా గున్నా మామిడి దిని గున్నా మామిడి తోటకి జీడి గింజలో దీని పల్లాటలో పత్తి గింజలో దీని పల్లాటలో ఐ గున్న 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 గున్నా మామిడితో అయ్యో గున్నా మామిడితో గున్నా గున్నా మామిడి పిల్లగా గున్నా మామిడి తోటకి జీడి గింజలో దీని పల్లాటలో పత్తి గింజలో దీని పల్లాటలో గున్నా గున్న 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 మామిడి దీని గున్నా మామిడి తోటకు. పాట పాడమంటే కొడుతుంది గాయస్, అమ్మి వేస్ట్ వెళ్ళది. నన్ను తిట్టుకుంటే పాట పాడదు, నేను కొట్టుకుంటే పాట పాడతారు. ఏమన్నా ఉందా గాయస్? నువ్వు తిడుతున్నావు కదా నన్ను, దీనికి కానీ దీని కూడా అంటున్నావు అంతా. గమనించినావా? ముఖం దానా ఎక్కడి నుంచి వచ్చినాయేమో. సో గాయస్ సెకండ్ రౌండ్ లో కూడా ఈ అమ్మాయి విన్ అయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో చూద్దాం. థర్డ్ రౌండ్ లో నేను విన్ అయినా అమ్మాయి విన్ అయినట్టు. అందుకని పెట్టుకోవద్దు, నువ్వు పెట్టుకోవద్దు. ఓకేనా? ఓకే నెక్స్ట్ ఒక్క రౌండ్ ఉంది. అయితే చిట్టి నువ్వు త్రివేణి ఒప్పుకోవాలి. చిట్టి నువ్వు విన్ అయితే త్రివేణి, లేకపోతే ఉల్టా పెట్టుకోవాలి. ఓకే ఖచ్చితంగా విన్ అయితే. సరేనా? ఓకే పెట్టుకోకపోవాలి గుద్దుతో గుండ్రు పండుగ. సరే. సో గైస్ ఇప్పుడైతే మనం థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ రౌండ్ లో నిమ్మకాయ తోటి బిర్యానీ తిన్నాం కదా, ఇప్పుడు ఆనియన్ తోటి బిర్యానీ తినాలి. ఈ ఆనియన్ మొత్తం తినేసి తర్వాత బిర్యానీ తినడం స్టార్ట్ చేయాలి. ఇది ఓన్లీ 50 seconds లోపే జరుగుతుంది. ఇది ఏమంటారు దీన్ని? ఆనియన్ తినేయాలి, తర్వాత బిర్యానీ స్టార్ట్ చేయాలి. సరే ఓకేనా? ఓకే స్టార్ట్ చేస్తాం మరి. చేస్తా. ఓకే స్టార్ట్ చేయి. 3 2 1 గో స్టార్ట్. ఇప్పుడు మొత్తం నోరంతా నిమ్మకాయ ఏమంటారు ఉల్లిగడ్డ వాసన మొత్తం మింగేసిన తర్వాత 30 seconds అయిపోయినాయి. ఏమన్నావు ఇందాక? నేను ఓడిపోతానన్నావా? ఏమంటివి ఓడిపోతానంటివా? ఇప్పుడు చూపిస్తా చూడు. ఏందమ్మే 2 బుక్కలకి అయిపించినావు? మనిషి వాళ్ళకోతే ఏంటి? 20 seconds to go. నవ్వుతుంది గాయస్. అయిపోయింది. ఓన్లీ వన్స్ పసాక్. 5 4 3 2 1 స్టాప్. అమ్మా ఆయన కూడా ఉంచింది, ఇంకా మొత్తం తినేస్తుంది. మొత్తం తినలేదేమో అనుకున్నా, ఇంకా కొంచెం ఉంచింది. మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా అంట. గొంతు పట్టుకుంటుంది కదా ఫుల్గా, మామూలుగా గొంతు పట్టుకోవట్లేదు గైస్. బిర్యానీ మొత్తం డ్రై అయిపోయింది కదా. అమ్మా గెలుస్తా అనుకున్నా చిట్టి, ఓడిపోయినా కదా. ఇప్పుడు నువ్వు తిన్నా కదా, ఓడిపోయిన ఎట్లా చెప్తా మరి. అమ్మా ఓకే గాయస్ ఇప్పుడైతే మా చెల్లిని నేను క్వశ్చన్స్ అడుగుతా. 3 questions అడగబోతున్నా. క్వశ్చన్స్ ఉన్నాయి. రౌండ్ కి ఒక్కొక్క ఛాలెంజ్ ఉంది అని చెప్పిన కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ నాకు తెలుసు, కానీ ఈమె నోట్ తోటి
సో గైస్ ఇప్పుడైతే మా చెల్లికి 3 క్వశ్చన్స్ అడగబోతున్నా. ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే నాకు తెలుసు, కానీ మా చెల్లి నోట్ నుంచి వినడామని ఇప్పుడు మా చెల్లిని అడగబోతున్నా. వీటన్నిటి ఆన్సర్స్ నాకు తెలుసు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు మా చెల్లిని అడిగి మా చెల్లి నోట్ నుంచి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, డాడీకి మన ఇద్దట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? అఫ్ కోర్స్ నేనే. చంప అలుగుతుంది. నిజం చెప్పమ్మి. నిజం చెప్తున్నా నేనేవి. అంత లేదు గైస్, నిజంగా నేనంటే చాలా ఇష్టం మా డాడీకి. మా డాడీకి మా అక్కని ఇష్టం. నేను డాడీ కూతుర్ని, ఈమె మమ్మీ కూతురు. కానీ మళ్ళీ ఇప్పుడు డాడీ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్తుంది. డాడీకి ఆనంటే ఎక్కువ ఇష్టం అని చెప్తుంది. అస్సలు కాదు గైస్, నేనంటేనే మా డాడీకి ఫుల్ ఇష్టం. మా మమ్మీ నాకు ఫుల్ ఇష్టం. డాడీ కూతురు అయితే నేను మమ్మీ కూతురు. అదే నేను కూడా చెప్పేది, నేను డాడీ కూతురు నువ్వు మమ్మీ కూతురు అని. అరక గజ్జి కుక్క. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇదైతే ఫుల్ క్రేజీ. ఈ క్వశ్చన్కి అయితే నాకు ఆన్సర్ ఖచ్చితంగా తెలుసు, మొత్తం తెలుసు. అవి ఏం చేసిందో అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు ఆమె నోట్ నుంచి చెప్పు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఎగ్జామ్స్లో ఎప్పుడైనా నువ్వు చీటింగ్ చేసినావా? చేసినావా? ఏ ఎగ్జామ్ లో? ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో క్లాస్లలో పెడతారు కదా మాకు, అప్పుడు చిట్టీలు పెట్టుకొని ఎగ్జామ్ రాసిన. అంతేనా? అంతే. ఇంకా లేదా? ఇంకా లేదు. అప్పా లేదు. నిజమా? నిజమే. నమ్మల్లా? లేదు గైస్, 10th బోర్డ్ ఎగ్జామ్స్ లో కూడా చీటింగ్ చేసింది. చాలా లేదు గాయస్, అసలు చీటింగ్ కొట్టనిస్తారు ఎవరైనా 10th బోర్డ్ ఎగ్జామ్లలో. అసలు తిరిగి కూడా చూడలేదు తెలుసా నాకు. అంతలే ఆమె చెప్పేది నమ్మకండి, నిజంగా చెప్తున్నా, ప్రామిస్. లేదు గైస్, నిజంగా ప్రామిసా? అబద్ధాలు చెప్పొచ్చిందా? మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే మొత్తం చీటింగ్ చేసింది మొత్తం. మ్యాథ్స్ ఎగ్జామ్ మొత్తం మన కోపం చెప్పి మా చెప్తున్నా, గమ్మున కూసో. అంతెందుకు, నేను కారం పూస్తా చెప్తున్నా, నీళ్ళు పోస్తా. ఉన్నది చెప్తున్నా చిన్న, ఉన్నది చెప్పినది ఆల్రెడీ. ఇంటర్ లో కూడా చిట్టీలు పెట్టి రాసింది బోర్డ్ ఎగ్జామ్స్ లో. మరి రాజు నాది ఇప్పటికి కూడా ఉన్నాయి ఆ చిట్టీలు, చూపిమంటారు. అది ఇక్కడి కాదు, క్లాస్లలో పెడితే పెట్టుకున్న చిట్టీలు అవి, అర్థమవుతుందా? అవునా గైస్, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా, మా చెల్లి ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు వచ్చినాయని ఇట్లా ఖుషి అయిపోతారు. మా మమ్మీకి కూడా తెలియదు తెలుసా అసలు ఇప్పుడు ఈ చిట్టీలు పెట్టి రాసినామని. అది ఎగ్జామ్స్ నార్మల్ 20కి అట్లా మార్క్స్ ఉంటాయి చూడు, వీటిలలో చీటీలు పెట్టిన అంతే. 10th లో పెట్టలేదు అంటుంటే నిజం ఒప్పుకోమే. మీరు 10th లో చూసుకుని రాయమంటారా? నాకు అర్థం కాదు. సర్లే. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, మన ఇద్దట్లో ఎవరు గొడవ ఫస్ట్ స్టార్ట్ చేశారు? నువ్వే కదా. నిజం చెప్పు. ఈమె గొడవ చేస్తే నేను కొడతా అంతే, దాంట్లో ఏముంది? లే గైస్, ఊరికి వచ్చి ఇరిటేట్ చేస్తుంది. ప్రతి దానికి నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు వచ్చి ఊరికి ఇరిటేట్ చేస్తుంది. ఫస్ట్ గొడవ మొదలు పెట్టేది ఈమె. నేను పోయి ఇరిటేట్ చేస్తా కదా, ఎందుకు చిన్న నా దగ్గరకు వచ్చేది గొడవ చేస్తుంది, కొట్టించుకుంటది, ఏడుస్తుంది, కూర్చొని అంతే. వచ్చి గెలుకుతుంది, తిడితేనేమో మళ్ళీ కొడుతుంది. గైస్, ఇదేమన్నా న్యాయమా? అన్యాయమా చెప్పండి? అన్యాయమే. నాకు అస్సలు న్యాయం జరగట్లేదు మా ఇంట్లో. మా మమ్మీకి చెప్పినా చేస్తా ఆర్డర్ నీ ముగ్గులో పౌడర్. ఓకే, 3 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మక్క స్టార్ట్ చేయబోతుంది థర్డ్ రౌండ్ లో. ఓకే, టైమర్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు విన్నర్ అవుతుందో రన్నర్ అవుతుందో. ఇక చిట్టి విన్నర్ అవుతావా రన్నర్ అవుతావా? చూడు, కళ్ళు అప్పగించుకోలేమో మెల్ల నీకు జర. నేను గెలవాలని చెప్పేసి గొప్ప తింటది. సరే స్టార్ట్ చేయి. 3, 2, 1 గో స్టార్ట్. ఆగు, ఇంకా స్టార్ట్ చేయాలి. ఆగు, అది పెట్టు. పెట్టినా చేతి కిందకి పెట్టినా అవే కొడితే నేను స్టార్ట్. అమ్మమ్మమ్మమ్మ ఏయ్, మొత్తం మింగది, మింగు. అది పెట్టు, చేతి కింద పెట్టు, మింగు. తిను. 35 seconds కంప్లీటెడ్. చిట్టి చచ్చిపోతావేమో మెల్లగా. 30 seconds ఓన్లీ. 25 seconds. చిట్టి మెల్లగా గచ్చుకుక్క తిన. ఎంత ఆపినా అవుతలేదు గాయస్, ఏం చేయాలా? ఏంట్రా కొంచెం ఎంత ఉంది? ఎంత తింటుంది? 5, 4, 3, 2, 1 టైమ్ అవుట్. ఖాళీ చేసింది గాయస్, నేను చూడలేదు. అమ్మా, నేను ఓడిపోయినాను లాస్ట్ రౌండ్లో. 2 rounds లో విన్ అయితే సాలిగా.
గుర్తుపెట్టుకుంది కొందరికి ఆ సంబంధం లేదు. చచ్చిపోతా పండు చచ్చిపోతుందంట. అమ్మా చూపించాను కదా. ఒక్కటే కదా, ఒక్కటే రౌండ్ విన్నాను గాయస్, ఒక్కటే ఒక రౌండ్. నేను 2 rounds లో విన్నాను. ఎవరు గ్రేట్ చెప్పండి గాయస్ మీరే. త్రివేణి గ్రేట్. అంత లేదు, నందిని ఇస్ ద గ్రేట్. అంత సీన్ లేదు. ఏదో ఒక్క ఛాలెంజ్ లో విన్ అయ్యి ఓ మురిచిపోవాకు. ఎంతుంది కదా పనులు ఎన్నిసార్లు అంటావు జోక్ అన్నది. ఇప్పుడు మొత్తం చెప్తా మా ఇంట్లోకి, మమ్మీ అన్నది మమ్మీ అంట. ఇప్పుడు మా అక్కకి 3 rounds. ఇప్పుడు మా అక్క కంప్లీట్ చేసింది కాబట్టి మా అక్కకి 3 questions అడగాలి ఇప్పుడు నేను. ఓకేనా, రెడీయా చెప్పడానికి? రెడీ. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. అడుగుతున్నా. అడుగు. అది మాత్రం ఫన్నీ గాయస్ అసలు. అమ్మో చిన్నప్పుడు మాకు అట్లుండే. అందరు పడుకున్నప్పుడు ఎప్పుడైనా దొంగ అన్నం తిన్నావా చిట్టి ఇంట్లో? లేదు. అబ్బా నిజం చెప్పు చిట్టి. గుండె మీద చేసేసుకొని చెప్పు చిట్టి. గుండె మీద చెప్తున్నా, తినలే. నేను గుండె మీద చేద్దే చెప్తున్నా. రాత్రి 12 గంటలకు లేచి అన్నం తింటారు గాయస్. ఇప్పుడు కాదు గాయస్, చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆగలినప్పుడు ఏదో ఒకటి చేస్తుంది, మళ్ళీ నేను చేయలేదంటది. అది నాకు అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, సో అప్పుడు ఏదో చేసినా, కానీ మార్నింగ్ లేచి చూస్తే చేయలేదు. ఎవరైనా అట్లా తింటారా 12 గంటలకు 2 గంటలకు లేచి? గాయస్ అప్పుడు ఆకలేస్తుండే, తొందరగా 7-8 అట్లా తిని పడుకుంటుండే. కానీ ఇంకొకటి గాయస్, మేము మా ఊర్లో ఉన్నప్పుడు మేము వేరే రూమ్లో వండుకుంటుంటే ఆ గోడ దుంకి నైట్లలో వచ్చి అన్నం తినుకుంటా కూర్చొని ఆ ప్లేట్ కూడా ఆనే పెడుతుంది, కడిగేసి వెళ్ళిపోతుంది. ఎవరబ్బా నా నైట్లలో అన్నం తినేసి అడిగితే నేను తిండగానే దాచుకుంటుంటుండే ఇంట్లో. అమ్మో మస్తు దొంగ పనులు చేస్తుండే చిన్నప్పుడు. దొంగ పనులు ఏం కాదు గైస్, ఓన్లీ అన్నం తినేదాన్ని. నైట్లలో 1 o'clock 2 o'clock 3 o'clock అట్లా ఆకలేస్తుండే, లేచి గోడ దుంకొచ్చి మా రూమ్లోకి తింటుండే. నేను మా చెల్లి నాన్నమ్మల రూమ్లో పడుకుంటుండే, మమ్మీ డాడీ మా రూమ్లో పడుకుంటుండే. ఆ గోడ దుంకేసి వచ్చి మెల్లగా కూర్చొని అన్నం తినేదాన్ని. తిన్న తర్వాత బిందె మీద మూత తీసుకొని నీళ్ళు అవుతాయి కదా, అప్పుడు సౌండ్ అవుతుంది. మా ముసలిలో లేచి వచ్చి ఏం చేస్తున్నావు అమ్మా అని అడుగుతాడు. ఏం లేదు జబ్బా అన్నం తింటున్నానే అంటాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అడగబోతున్నా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చెప్పాలా? చెప్తావా? చెప్తా. మనీ ఎక్కువ ఇంట్లో ఎవరు ఖర్చు పెడతారు? నువ్వే. నువ్వు, నేను కాదు. అర్థమైందా? అది నేనే. పైసలు కనిపిస్తే ఈ కమ్మలు కొన్నది నేనే, ఈ డ్రెస్ కొన్నది నేనే, సిరి నేనే, త్రివేణి నేనే, నేనే. ఈ కమ్మలు కొన్నది నేనే, ఈ డ్రెస్ కొన్నది నేనే, ఈ క్లిప్ కొన్నది నేనే, అది నేనే. అది కాదు, త్రివేణి అది కాదు గైస్. ఈ మనిషి కొన్నది నేనే అనలేదు. ఇంకా నేను కొనలేదు, మమ్మీ కడుపులోకి వచ్చినావు. మరి ఉన్నాయని నేనే కొన్నది అంటుంది గైస్. ఇగో ఈ డ్రెస్ నేనే కొన్నా, ఇగో ఈ క్లిప్ నేనే కొన్నా, ఇగో ఈ కమ్మలు నేనే కొన్నా, ఇగో ఈ డ్రెస్ నేనే కొన్నా, ఇగో ఈ బౌల్స్ కూడా నేనే కొన్నా, ఈ మైక్ కూడా నేనే కొన్నా, ఆ ఫోన్ నేనే కొన్నా. ఓకే, సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ ఏంటో అడిగేస్తాయి. థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దామా? థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సెల్ఫీలు ఎవరు ఎక్కువ దిగుతారు? ఆబ్వియస్లీ నువ్వే. నేనా? అసలు నేను ఫోటోలు దిగుతున్నా చిట్టి, నాకు అర్థం కాదు. ఎప్పుడన్నా ఒకసారి టిక్ 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 అని దిగుతా. అదే పని. అంత సీన్ లేదు గైస్. నేనైతే అసలు ఎక్కువ ఫొటోస్ దిగా, నాకు దించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఈ మంది దించుతారు, లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరితోనైనా దించుకుంటే కానీ సెల్ఫీలు అయితే అస్సలు తీసుకోను. మీ సెల్ఫీలు ఎట్లా దిగుతుంది తెలుసా? ఇప్పుడు చూపిస్తుంది గైస్. ఒకటే కన్ను గైస్. ఇట్లా ఒక నిమిషం ఆగు. ఇగోండి ఇట్లుంటాయా ఫోటో, ఇట్లా గిట్ల ఫోటో దించుతుంది, గిట్ల పెడుతుంది. ఇట్లా ఒక కన్ను, ఒకటే కన్ను. కెమెరా ఆన్ చేయలేవా? ఇట్లా ఒకటే కన్ను పెడుతుంది అని పెట్టి దిగుతుంది గైస్. లేకపోతే ఇట్లా కింద నుంచి పెట్టి దిగుతుంది, లేకపోతే ఇట్లా మీద నుంచి పెట్టి దిగుతుంది. ఒకటే కన్ను, మళ్ళీ ఒకటే కన్ను నడుతుంది. ఈ రోజు కూడా పోయి మీరు ఆమె ఇన్స్టా ఐడి చెక్ చేయండి, ఖచ్చితంగా స్టోరీ ఉంటుంది. గ్లామర్ లడ్డు అకౌంట్ చూడండి, ఖచ్చితంగా రోజు స్టోరీ పెడుతుంది గైస్. అసలు ఫోటోలు ఏం దిగుతుంది. నా ఐఫోన్ మొత్తం ఫోటోలు ఆమె ఉంటాయి, నా ఫోటోలు అస్సలు ఉండవు తెలుసా. అవునవును, సగం ఆమె ఉంటే సగం నాయి. సగం నాయి ఉంటే సగానికి ఎక్కువ ఉంటాయి ఆమె. సరేలే చిట్టి, ఇప్పుడు ఏమంటావు? స్నాప్ చాట్ ఓపెన్ చేస్తే మొత్తం అయ్యాక కుక్క బొమ్మ పెట్టుకుంటే ఇట్లా 2 పిలకలు వస్తాయి, మూతి నాకుతుంది కదా,
మూతి నాటుతా. ఇట్లా పెడుతుంది పెడుతుంది guys, ఊరుగా ఆ కుక్క కన్నా నువ్వన్న ఘోరంగా అంటున్నావు నువ్వు చిట్టి. నువ్వు ఇంకా ఘోరంగా ఉంటాయి నీ అయితే. ఆమె హైలైట్స్ చూడండి ఇంకా మొత్తం అవే ఉంటాయి, పిచ్చెక్కిపోతుంది తెలుసా మీకు ఆమె హైలైట్స్ చూస్తే. సూపర్ ఉంటాయి గైస్, అందుకే అంటున్నది. పిచ్చి అది కాదు, ఆమె పిచ్చికి పిచ్చోళ్ళు అయిపోతారు మా ఇంట్లో. ఎప్పుడు మా అమ్మ అయితే ఎప్పుడు ఆ ఫోటోలో పిచ్చి, ఏం ఫోటోలో పిచ్చి అమ్మ అంటది మా మమ్మీ. ఇంకా సరే ఓకే, ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఛాలెంజ్లో మా చెల్లి విన్ అయింది. ఇలాంటి ఛాలెంజెస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, ఇంకా మంచి మంచి ఛాలెంజెస్ అయితే చేస్తాం మేము ఖచ్చితంగా. ఓకేనా? ఇలాంటి డిఫరెంట్ కావాలంటే ఇవి డిఫరెంట్ ఛాలెంజ్ చేయండి అక్క అని కామెంట్ చేయండి. లేదు మనం రొటీన్గా చేసే వీడియోస్ కావాలంటే రొటీన్ వీడియోస్ కావాలని చెప్పండి. ఓకేనా? సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.